అనుదినము దేవుని కృపావర్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా కీర్తన 50:15 ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, అప్పుడు నీవు నన్ను మహిమపరచదువు. ఇక్కడ ఒకే వాగ్దానంలో 3 విషయాలున్నాయి. ఆపద వచ్చినప్పుడు నాకు మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను. మనం మొరపెట్టినప్పుడు దేవుడు విడిపిస్తా అన్నాడు. అప్పుడు నీవు నన్ను మహిమపరచదు అన్నాడు. అంటే విడుదల పొందిన ప్రతి వ్యక్తి కూడా దేవుని స్తుతించి ఆయనకి సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండి ఆయన గణపరిచేవారుగా ఉంటారు. మీ జీవితంలో కూడా దేవుని గణపరిచేవారుగా, దేవుని మహిమపరిచేవారుగా, దేవుని నామాన్ని హెచ్చించేవారుగా మీరుండాలి. మీరు విడుదల పొందాలి. మీ జీవితాలకు ఆశీర్వాదం రావాలంటే దేవుని చిత్తం. ఆపద వచ్చినప్పుడు ఇక నా వల్ల కాదు, నేను ఇంకేమి చేయలేను అని కృంగిపోవద్దు. లే, మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుని దగ్గర మొరపెట్టు. ఆపత్కాలంన నీకు మొరపెట్టినప్పుడు నన్ను విడిపిస్తాను వాగ్దానం చేశావు. ఐదుగు ఆపద వచ్చింది, ఈ ఆపదలను మేము బయటపడలాగునా నీకు మొరపెట్టమన్నా మొరపెడుతున్నాం తండ్రి, ప్రార్థిస్తున్నాం, నీ యందు విశ్వాసం ఉంచి మొరపెడుతున్నాం. అడుగు ప్రతివానికి ఇస్తా అన్నావు, వాగ్దానం చేశావు. మత్తయి సువార్త 7:8 అడుగుడే మీకు ఇవ్వబడును, వెదకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తెరవబడును, అడుగు ప్రతి వాడు పొందుకుంటాడు అన్నాడు. కాబట్టి అడుగుట, మొరపెట్టుట, ప్రార్థించుట ఇది మనకు అయ్యే పని. మనం చేయలేని పని కాదు, మనం చేయగలిగిన పని. ఆపద వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కలవరపడతారు. అపాయములో ఉపాయం నేర్పువాడు దేవుడే. యెహోషాపాతు రాజు తన జీవితంలో వచ్చిన ప్రతి ఆపదలో కూడా అతను ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. రాజు అయి ఉండి ఓ రాజ్యాన్ని ఏలుతున్నవాడు దేవుని ముందు మోకరించి, అయ్యా మేము గొప్ప ఆపదలో ఉన్నాం, ఎటు తోచని పరిస్థితిలో ఉన్నాం, మాకు ఆలోచన దయచేయి, మంచి జ్ఞానం నివ్వు, మాకు ధైర్యం ఇవ్వు, మేము జయించుటకు శక్తిని మాకు దయచేయమని ప్రార్థించాడు. పరిశుద్ధ గ్రంథంలో దావీదు కూడా తాను రాజు అయినప్పటికీ ప్రతి విషయంలో ప్రార్థించేవాడు, దేవుని దగ్గర మొరపెట్టేవాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా, ఓ దేవా, ఈ యుద్ధము చేయమంటావా వద్దంటావా? శత్రువులందరూ కలిసికట్టుగా మా మీదకి కీడు చేయడానికి వచ్చేస్తున్నారు, నీ సహాయం నాకు కావాలి, నన్ను ఏ దిక్కును నిలబడమంటావు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏ దారిలో వెళ్ళమంటావు, ఏ మార్గం గుండా వెళ్ళమంటావు? ఈ విషయాలన్నీ దేవుని దగ్గర అడిగేవాడు. దావీదు సుబుద్ధితో ప్రవర్తించడని, ప్రతి విషయంలో వివేకం కలిగి ప్రవర్తించడని, భక్తి కలిగి ప్రవర్తించినట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా భక్తి కలిగి, వివేకంతో, సుబుద్ధి కలిగి జీవించినప్పుడు దేవుడిచ్చే జయాలు, దేవుడిచ్చే జవాబులు మీరు పొందగలుగుతారు. ఇక్కడ దేవుడైన ప్రభువు అంటున్నాడు, ఆపద వచ్చిందా నాకు మొరపెట్టు, నేను విడిపిస్తాను, అప్పుడు నీవు నన్ను మహిమపరుస్తావు. ఈ ఆత్మీయ యాత్రలో ఆపదలనే వస్తూనే ఉంటాయి. ఆపదలు చూసి కృంగిపోవద్దు, కానీ ఆరాధించి ప్రార్థించి ప్రభు దగ్గర మొరపెట్టి దేవుని దగ్గర వేడుకుంటున్నప్పుడు ఆయన మనల్ని తప్పక విడిపిస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు. మీ ఆపదలో నుండి ప్రభు మిమ్మల్ని అందరినీ విడిపించును గాక. అప్పుడు మీరు దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండండి. దేవుడిచ్చే సహాయం పొందుకొని దేవుణ్ణే మర్చిపోయే వాళ్ళు అనేక మంది ఉన్నారు. అట్టివారుగా మనం ఉండదు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన చేసిన మేళ్లను దేన్ని మరవద్దని వాక్యం సెలవిస్తుంది. 103వ కీర్తన 3-4 యెహోవా యందు భయభక్తి కలిగిన ప్రతి ఒక్కరితో ప్రభు చెప్పిన మాట, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవద్దు. మన ప్రాణంతో కొన్నిసార్లు మనం మాట్లాడుకోవాలి, నా ప్రాణమా ఆపద వచ్చినప్పుడు కృంగిపోవద్దు, దేవునికి ప్రార్థన చేయి. మరి దేవుడు చేసిన మేళ్లను మర్చిపోవద్దు, తప్పనిసరిగా ప్రకటించి దేవుని ఘనపరచు, ఆయన మహిమపరిచే వరకు ఉందాం. లూకాసు వార్త 17:10-17 10 మంది కుష్ఠరోగులు ప్రభు యొద్దకు వచ్చి స్వస్థపరచమని వేడుకుంటే ప్రభు అంటాడు, మీరు వెళ్ళండి, యాజకుని మిమ్మల్ని మీరు కనపరుచుకోండి అని ఆయన సెలవీయగా వెళ్తున్న మార్గంలోని 10 మంది స్వస్థత పొందారు. స్వస్థపడిన వెంటనే ఒకడు తనకు స్వస్థత జరగడం చూసి, తనకున్న కుష్ఠరోగం తొలగిపోవడం చూసి, ఆ భయంకరమైన రోగం తను వదిలిపోయిందని తెలుసుకుని పరుగున తిరిగి వచ్చి ప్రభు పాదాల మీద పడి కన్నీళ్లు కార్చి దేవుని స్తుతించి మహిమపరిచి ఆయన గణపరిచినట్టుగా లేఖనాల్లో రాయబడింది. నేడు దేవుని యొద్ద మొరపెడుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మేలు చేయగల శక్తిమంతుడైన దేవుడు. ఆయన నీకు మేలు చేసినప్పుడు ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోయే వ్యక్తిగా ఉండదు, కానీ ఆయన గణపరిచే వ్యక్తిగా, ఆయన మహిమపరిచే వ్యక్తిగా ఉందాం. ఎన్నో ఆపదల్లో ఎంతో మంది పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలు కావచ్చు, క్రొత్త నిబంధనలు వారు మొరపెట్టుకునగా ప్రభు వారిని విడిపించి వారిని బాగు చేసి వారిని స్వస్థపరిచిన విషయాలు లేఖనాల్లో స్పష్టంగా మనకు కనబడుతున్నాయి. మీరు కూడా ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థిస్తుండగా మీరున్న ఆపదల నుండి, అపాయంలో నుండి ప్రభు తప్పించి, విడిపించి, రక్షించి మిమ్మల్ని బాగు చేయనుగాక. చిన్న కీర్తన పాడుకుందాం. పిలిచిన పలికి దేవుడవు, తలచిన తరుణని కాచెదవు, అడిగిన వారికి ఇచ్చెదవు, ఆపదలు తప్పించెదవు. పిలిచిన పలికి దేవుడవు,
తలచిన తరుణని కాచెదవు, అడిగిన వారికి ఇచ్చెదవు, ఆపదలు తప్పించెదవు. నీకే నారాధన యేసయ్యా, నీకే నా స్తుతి ప్రార్థన. నీకే నారాధన యేసయ్యా, నీకే నా స్తుతి ప్రార్థన. పిలిచిన పలికే దేవుడవు, తలచిన తరుణని కాచెదవు, అడిగిన వారికి ఇచ్చెదవు, ఆపదలు తప్పించెదవు. నిజమే, ప్రభు మాట తప్పనివాడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చువాడు. 146 కీర్తన 6 వచనంలో ఆయన మాట ఇచ్చి నెరవేర్చువాడు. ఆయన మాట ఇచ్చాడు. ఆపత్కాలం నువ్వు నాకు మొరపెట్టుము, నేను విడిపిస్తాను, అప్పుడు నీవు నన్ను మహిమపరచుదు అన్నాడు. ఆయన విడిపించే దేవుడు. ఆపదలు లేవు, మంచిగా ఉన్నామా, ప్రార్థించు, రాబోయే శోధనల నుండి తప్పించమని. ఒకవేళ ఆపదలో ఎదుర్కొంటున్నావు, ఇబ్బందుల్లో ఉన్నావు, మొరపెట్టి ప్రార్థన చేయి. దేవుని దగ్గర కన్నీళ్లు కార్చి ప్రార్థించు, లేదా కుటుంబంతో కలిసి ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసి దేవునికి అప్పగించుకోండి. అయ్యా, ఈ సమస్యల నుండి, ఈ ఆపదల నుండి, ఈ శోధనల నుండి బయటపట్టు కృపనిమ్మని అడగండి. ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను మీ ఆపదల నుండి తప్పించి విడిపించి ఆయనను మీరు మహిమపరిచే విధంగా నూతన గొప్ప కార్యములు ప్రభు మీ పట్ల జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధమైన మా తండ్రి, నీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తుండగా నీ ప్రజలకు శక్తిని, బలమును, కృపనిచ్చేవాడు నీవే. అవును ప్రభా, నువ్వు మాట ఇచ్చి నెరవేర్చేవాడు. వాగ్దానం చేశావు, ఆపత్కాలంలో నీకు మొరపెట్టినప్పుడు మమ్మల్ని విడిపిస్తానన్నావు. అప్పుడు మేము మిమ్మల్ని మహిమపరిచే విధంగా, నిన్ను ఘనపరిచే విధంగా మమ్మల్ని నీ సాక్షులుగా నిలబెట్టుకుంటా అన్నావు. నిలబెట్టి, నడిపించి, స్థిరపరిచి నీ రాకడకు మమ్మలను సిద్ధపరచండి. నీ ప్రజలందరి జీవితాల్లో ఈ వాక్యాన్ని ప్రార్థిస్తున్న వారి జీవితంలో ఏ ఆపదలో ఉన్నా, ఏ అపాయంలో ఉన్నా, అనారోగ్య బలహీనతలైన, మరి శత్రువుల వలన ఇబ్బందులు కలుగుతున్న వీరందరికీ విడుదల వచ్చునుగాక. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. మీరు ఆపదల నుండి మీరు తప్పించబడి విడుదల పొంది నిన్ను మహిమపరిచే వారుగా నీ సాక్షులుగా నిలబెట్టి వాడుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. మరి బర్త్డే ఉన్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. మే ది లార్డ్ గ్రాంట్ ఆల్ యువర్ రిక్వెస్ట్. సామ్స్ 20:5. కీర్తన 25వ వచనం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ దిస్ వర్డ్స్. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచాలి మా ప్రార్థన. కుమారులు, చిన్న బిడ్డలు, పెద్దవారు మొదలుకొని మరి హ్యాపీ బర్త్డే. మీకు దేవుడు దీర్ఘాయుష్ని ఇవ్వాలని, మంచి ఆరోగ్యములు కలిగి దేవుని వాక్యంలో ప్రార్థనలు ఎదగాలని మీ నిమిత్తం మా ప్రార్థన. మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మీరు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటూ, ఆరోగ్యంగా ఉంటూ వర్ధిల్లాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న వారికి వి విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. కీర్తన 145:20. ది లార్డ్ వాచెస్ ఓవర్ ఆల్ హూ లవ్ హిమ్. ఆయన ప్రేమించు వారందరినీ ఆయన కాపాడువాడు. ఆయన ప్రేమిస్తూ ఉదయకాలం లేచి ఆయన ప్రార్థనలో ఉన్నారు కదా, ఆయన పాద సన్నిధిలో మీ ప్రేమను వ్యక్తపరిచారు. దేవుని కాపుదలు మీకు ఎల్లప్పుడూ యేసు నామములో ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. భార్యాభర్తల మధ్యలో అనురాగము, ప్రేమ, ఐక్యత, దాంపత్య జీవితంలో దేవుని సహాయము, అలాగే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించటకు దేవుని సహాయం మీకు కలుగును. భార్య భర్తకు లోబడాలి,
భర్త భార్యను ప్రేమించాలి. ఈ 2 సింపుల్ వచనాలు మీరు పాటించగలిగితే మీ కుటుంబాలు అద్భుతంగా దేవుని ఆశీర్వాదాలతో నింపబడతారు. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.